పశ్చిమాసియాలో యుద్ధ ముగింపుపై ప్రపంచ దేశాలు ఎన్నో ఆశలు పెట్టుకున్న తరుణంలో అనూహ్య పరిణామం చోటు చేసుకుంది. అమెరికాకు చెందిన యుద్ధ నౌక అబ్రహం లింకన్పై ఇరాన్ క్షిపణులతో విరుచుకుపడింది. ఈ దాడికి సంబంధించిన వీడియో ఇరాన్ మీడియాలో వైరల్ అవుతోంది. అబ్రహం లింకన్ కదలికలను నిశితంగా పరిశీలిస్తున్నామని, దాన్ని లక్ష్యంగా చేసుకుంటామని ప్రకటించిన గంటలోపే ఇరాన్ దాడులకు పాల్పడింది. ప్రతిష్టాత్మక విమాన వాహన నౌక అయిన అబ్రహం లింకన్పై ఇరాన్ దాడుల నేపథ్యంలో అమెరికా ఎలా స్పందిస్తుందో అని ప్రపంచ దేశాలు ఆందోళన చెందుతున్నాయి. ఇరాన్ యుద్ధాన్ని ముగించేందుకు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఆసక్తి చూపుతున్నారు. ఈ మేరకు ఇరాన్తో ముమ్మరంగా చర్చలు జరుపుతున్నారు. ఈ నెల రోజుల కాల్పుల విరమణకు సంబంధించి 15 షరతులతో కూడిన ప్రణాళికను ఇరాన్కు పాకిస్తాన్ ద్వారా అందించారు. ఇలాంటి కీలక తరుణంలో ఇరాన్ దాడులకు పాల్పడటం ఆందోళన కలిగిస్తోంది. పశ్చిమాసియాలో యుద్ధం ముగింపుపై ప్రపంచ దేశాలు ఎన్నో ఆశలు పెట్టుకున్న తరుణంలో నౌక అబ్రహం లింకన్పై ఇరాన్ క్షిపణులతో విరుచుకుపడింది. ఈ దాడికి సంబంధించిన వీడియో ఇరాన్ మీడియాలో వైరల్ అవుతోంది. అబ్రహం లింకన్ కదలికలను నిశితంగా పరిశీలిస్తున్నామని, దాన్ని లక్ష్యంగా చేసుకుంటామని ప్రకటించిన గంటలోపే ఇరాన్ దాడులకు పాల్పడింది. ప్రతిష్టాత్మక విమాన వాహన నౌక అయిన అబ్రహం లింకన్పై ఇరాన్ దాడుల నేపథ్యంలో అమెరికా ఎలా స్పందిస్తుందో అని ప్రపంచ దేశాలు ఆందోళన చెందుతున్నాయి. ఇరాన్ యుద్ధాన్ని ఆసక్తి చూపుతున్నారు. ఈ మేరకు ఇరాన్తో ముమ్మరంగా చర్చలు జరుపుతున్నారు. నెల రోజుల కాల్పుల విరమణకు సంబంధించి 15 షరతులతో కూడిన ప్రణాళికను ఇరాన్కు పాకిస్తాన్ ద్వారా అందించారు. ఇలాంటి కీలక తరుణంలో ఇరాన్ దాడులకు పాల్పడటం ఆందోళన కలిగిస్తోంది.